చాలామంది ట్రోల్ చేస్తారన్న, అందరినీ ట్రోల్ చేస్తారు. బాలయ్య గారిని ట్రోల్ చేస్తాం. మొన్న అఖండ 2కి ఆయన వరుసగా లెజెండ్ ఇచ్చాడు, సింహ ఇచ్చాడు, అన్ని సినిమాలు ఇచ్చినా కూడా అఖండ 2 ఒకదానికి డిసప్పాయింట్ అయిపోయింది. మురుగే కుక్కలు ఎప్పుడు మొరుగుతూనే ఉంటారు. సీనియర్సే అన్న. ప్రభాస్ అన్నే చెప్పాడు కదన్న, సీనియర్ల తర్వాతే మేము నేర్చుకున్నాము అనేసి. సో మనశంకర వరప్రసాద్ సినిమా హిట్ అయింది కేవలం చిరంజీవి గారి వల్లనే. 70 సంవత్సరాల ఏజ్లో అందం చూడన్న. 50 సంవత్సరాలకు మన డాడీలు తాగేసి సినిమాలు కిడ్నీ చేసుకుని పోతున్నాడు. 70 సంవత్సరాల ఏజ్లో ఆ గ్రేసు, ఆ డ్యాన్స్ ఎవడున్నాడన్న ఇండియాలో? ఈ అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళంతా కింద పడి పైన పడి కొట్టుకొని వేయాల్సిందే. కళ్ళతో చేసుకుని వెళ్ళిపోతాడు మెగాస్టార్. ఆయన స్థాయి అది. సరేనా? ఒకటే చెప్తున్నాను, మెగాస్టారే. ఆయన వాల్యూ తెలియాలంటే పక్కకెళ్ళి చూడాలి. బాలీవుడ్లోనో అటు పోయి తెలిస్తే ఆయన స్థాయి ఏందో తెలుస్తుంది. ఇక్కడ మనం కొట్టుకొని సినిమాలు ఫ్లాప్ చేసుకోవడం తప్ప ఒక అమితాబ్ బచ్చన్, ఒక రజనీకాంత్, ఒక చిరంజీవి, ఒక బాలయ్య ఇలాంటి స్థాయిని వీళ్ళు ఏందన్న ఈ మధ్యన షెడ్యూల్ వేసుకున్న వాళ్ళందరూ మాట్లాడేస్తారు. ట్విట్టర్లో పోస్టులు పెట్టి, ఇన్స్టాలో పోస్టులు పెట్టి మేమే బాగా మీమ్ చేస్తాం, ట్రోల్ చేస్తామని. ఆయన రికార్డులు కొట్టేటప్పుడు అసలు వీళ్ళు అమ్మ కడుపులోనే ఉన్నారన్న. చిరంజీవి గారు రికార్డు కొట్టేటప్పుడు ఆయన స్థాయి తెలుసుకొని మాట్లాడాలి. నెక్స్ట్ కూడా అంతే. నెక్స్ట్ దసరా డైరెక్టర్ తీస్తాడు. చిరంజీవి గారిని ఎలా చూడాలనుకున్నామో ఆయన కామెడీ అన్నయ్య తర్వాత ఈ సినిమాలో చూపించాం. ఆయన ఎంత వైలెంట్గా చూడాలనుకుంటున్నామో దసరా డైరెక్టర్ చూపిస్తాడు. ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాము. అప్పుడు 500 కోట్లు కొట్టి మాట్లాడు. అంటే చాలామంది సినిమా రాకముందు చిరంజీవి గారు ఫస్ట్ ఫ్లాప్ అనేది అనిల్ గారికి రాబోతుందని ట్రోల్ చేస్తారు. మరి ఇప్పుడు యాడ్ పెట్టుకున్నారు. అవును, నేను కూడా చూసాను. అది చిరంజీవితో సినిమా చేస్తే ఫ్లాప్, అనిల్ రావుడికి పెద్ద ఫ్లాప్ అన్నారు. మరి ఇప్పుడు ఎట్లా కొట్టింది హిట్? ఇన్ని పెద్ద సినిమాలు పాన్ ఇండియా సినిమానే వచ్చింది కదా, 300 కోట్లు. అసలు నేను పోయి విలేజ్లో చూసాను. నాకు అమలాపురం, అటు తిరుపతిలో పోయి చూస్తే ఆ థియేటర్ల కాడ ఎప్పుడు రాని ముసలోళ్ళు, ఫ్యామిలీలు, అబ్బాబా కలకల అన్నాయి నా థియేటర్లు.